మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కావలి టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అమృత పథకంలో అవినీతిపై మాట్లాడితే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. 2 ఏళ్లలో కావలిని ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని టీడీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంది ఈ కావలికి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే కృష్ణారెడ్డి గారు. ఈ 2 ఏళ్ల నుంచి మొన్న జూన్ 4 తోటి 2 సంవత్సరాలు పూర్తయినాయి. కృష్ణారెడ్డి గారు ఈ కావలికి ఎప్పుడూ లేనటువంటి ఈ కావలి నియోజకవర్గం ఏర్పడిన 1952 నుంచి కూడా ఎప్పుడూ లేనటువంటి ఏ పార్టీకి లేనటువంటి 30,000 పైచలకు మెజార్టీ ఈ కావలి ప్రజలు అందించారు. దానికి గుర్తుగా దానికి అనుబంధంగా కృష్ణారెడ్డి గారు ఈ కావలి ప్రజలకు సేవ చేయడం మొదలుపెట్టాడు. మనం గతంలో చూసాం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే విధంగా. అదేవిధంగా ఈ కావలి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల లెక్కలో కృష్ణారెడ్డి గారికి ముందు, కృష్ణారెడ్డి గారి తర్వాత కూడా మనం లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి ముందు ఉంటుంది. ఎందుకని ఆ మాట అన్నానంటే, ఈ కావలికి యానాదిరెడ్డి గారు లాంటి వాళ్ళు, గొట్టుపాటి కొండలపాటి లాంటి వాళ్ళు, లేదో మాగుంట పార్వతమ్మ గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి మహానుభావులు ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా వారి స్థాయిలో వాళ్ళు పనిచేసిన మాట వాస్తవం. ఈ కావలి నియోజకవర్గానికి సేవ చేశారే కానీ ఎవరు దోచుకున్న సందర్భం లేదు. కృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి సేవతో పాటు వారి జేబులో రూపాయి ఖర్చు పెట్టే విధానం రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ కావలి నియోజకవర్గం, ఈ జిల్లాలో అందరూ కూడా నిజంగా ఒప్పుకుంటున్నమాట వాస్తవం. ముఖ్యంగా మీరందరూ కూడా దీనిలో కూడా ఈ బాలు కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది తీర ప్రాంతానికి, కరాకు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. దాదాపు మాకు తెలిసి 2 దశాబ్దాల నుంచి తుమ్మలపేంట రోడ్డు గుంతలమయంగా ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ రోడ్డు మీద ప్రయాణం అంటే నరకంతో కూడిన చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది